మీకు తెలుసా, రాముడి సోదరుడైన భరతుడు సాక్షాత్తు హనుమంతుడిపైనే బాణం వేశాడు. సంజీవని పర్వతాన్ని మోస్తున్న ఆ చిన్న బాణం తగిలి హనుమంతుడు ఎందుకు కింద పడిపోయాడు? రామాయణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు ఇంద్రజిత్ బాణం తగిలి మూర్ఛపోయాడు. అతడిని కాపాడడానికి హనుమంతుడు పూర్తి సంజీవని పర్వతాన్ని ఆకాశ మార్గంలో మోసుకుంటూ వేగంగా వెళ్తున్నాడు. ఆ సమయంలో భరతుడు నందిగ్రామంలో ఉంటూ అయోధ్యను రాముడి తరపున పరిపాలిస్తున్నాడు. ఆకాశంలో భారీ పర్వతాన్ని మోస్తూ అతిపెద్ద రూపంలో వస్తున్న హనుమంతుడిని చూసి భరతుడు తీవ్రంగా కలవరపడ్డాడు. భరతుడు, ఓ, ఈ రాక్షసుడు ఏదో మాయ చేస్తున్నాడు, పర్వతంతో సహా అయోధ్యను నాశనం చేయడానికి వచ్చాడేమో అని పొరబడ్డాడు. మారువేషంలో ఉన్న రాక్షసుడిగా భావించి వెంటనే ఒక శక్తివంతమైన బాణాన్ని హనుమంతుడిపైకి సంధించాడు. సంజీవని పర్వతం కన్నా ఎన్నో రెట్లు పెద్దగా ఉన్న హనుమంతుడు భరతుడు వేసిన చిన్న బాణం తగలగానే కింద పడిపోయాడు. ఆ సమయంలో హనుమంతుడు ఆలోచించాడు, ఏంటిది, నా బలానికి ఏమాత్రం సరిపోని ఈ చిన్న బాణం తగిలి నేను కింద పడిపోవడం ఏమిటి? ఇది సాధారణ బాణం కాదు, తప్పకుండా ఈ బాణం రాముడి తమ్ముడు లేదా రాముడికి సంబంధించిన శక్తివంతమైన వ్యక్తి సంధించి ఉండాలి. హనుమంతుడు కింద పడగానే భరతుడు పరుగున దగ్గరికి వచ్చి ఆయన పరిస్థితిని చూసి బాధపడి, ఎవరు, ఎక్కడి నుండి వచ్చావని అడిగాడు. అప్పుడు హనుమంతుడు వివరించాడు, నేను రాక్షసుడిని కాదు, రాముడి భక్తుడిని. లక్ష్మణుడు మూర్ఛపోయాడు, అతన్ని కాపాడడానికి ఈ సంజీవని పర్వతాన్ని తీసుకెళ్తున్నాను. లక్ష్మణుని గురించి విని భరతుడు మరింత బాధపడి జరిగిన పొరపాటుకు క్షమాపణ చెప్పాడు. ఆ తరువాత హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకెళ్లి లక్ష్మణుడిని కాపాడి ఆ తర్వాత సంఘటనను రాముడికి చెప్పాడు. ఇలాంటి ఆసక్తికరమైన కథలు, తెలియని రహస్యాలు తెలుసుకోవాలంటే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.